రేషన్ షాపు బియ్యం కేసుని మొదలుపెట్టారు. దాని నేపథ్యం అసలు ఫస్ట్ జరిగిన వాస్తవాలు మీకు అప్పుడే చెప్పాల్సి. సరే మామూలుగా ఆ డిపార్ట్మెంట్ లో నేను చేసినది ఏంటంటే నేను కానీ మా అత్తమామలు కానీ అందరం కలిసి 2 గోడౌన్లు కట్టాం అద్దెకి ఇవ్వడానికి. అద్దెకి ఇచ్చి ఇవాళ కాకపోతే దాని అప్పు తీరిపోయాకైనా సరే మెల్లగా ఎన్నాళ్ళు తిరుగుతాం, కొన్నాళ్ళకి రిటైర్ అవ్వాల్సిందే కదా. పని చేయడం, వ్యాపారం చేయడం, ఏమన్నా నెల కింద డబ్బులు వస్తుంటే బండి నెడతామన్నది ఆలోచన తప్పితే వేరే ఆలోచన. వాస్తవానికి దాంట్లో ఏంటంటే దానిలో ఏ తప్పు జరిగినా మనది ప్రభుత్వానిది, ఇద్దరిది జాయింట్ లైబిలిటీ, అంటే ఇద్దరిది బాధ్యత, సమ బాధ్యత. సరే నేను ఒక నమ్ముకున్నాను, ఓ 10 ఏళ్ళు నా దగ్గర ఉన్నాడు, నాకు అత్యంత నమ్మకస్తులు అనుకున్నాను. అతను తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. ప్రభుత్వ ఉద్యోగులు అతను కలిసి తప్పు చేశారు. నీకు తెలవాలంటే తెలిస్తే ఇవ్వాలని ఏ రోజు గాలితో చూసుకుంటాం కదా. మనుషులు నమ్ముకున్నాం కాబట్టి, రోజు రాజకీయాలు తిరుగుతున్నాం కాబట్టి నమ్మకస్తుల కోసం అనుకున్నాం, ఎత్తుకున్నాం, పెట్టాం. నా దగ్గరికి ఒక రోజు సడన్ గా సాయంత్రం కూడా వచ్చాడు, 7ంటికి 8ంటికి వచ్చి. అంటే అప్పటికి ఏమైందంటే కొల్లు రవీంద్ర గారు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి గోడౌన్లు ప్రభుత్వం నుంచి ఖాళీ చేయించండి అని చెప్పని వెళ్ళి అడిగాడు. చంద్రబాబు నాయుడు బందరు వచ్చాడు, ఏదో మున్సిపాలిటీలో రోడ్లు చూడడం కూడా టీటీడీలో మీటింగ్ పెట్టాడు. ఆ రోజు వాళ్ళు యూనిఫామ్లు వేసుకుని మన శానిటేషన్ లో వర్కర్లందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకుని టీ తాగటం, వాళ్ళతో డబ్బులు చెప్పడం. ఆ ఫోటో మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక వాళ్ళ జీతాలు వచ్చినాయా రావట్లేదా అది మీకు తెలుసు, భగవంతుడికి తెలుసు. ఆ రోజు ఫోటోకి మాత్రం స్వచ్ఛ భారత్ అని చెప్పని వచ్చి ఫోటో దిగి ఆ రోజున ఆ గోడౌన్ ఖాళీ చేయండి అని చెప్పని చంద్రబాబు చెప్పడం, వెంటనే వాళ్ళు శరవేగంగా దాంట్లో ఉన్న సరుకంతా కూడా బయటికి తోలుకునే పనిలో ఉన్నప్పుడు రోజు వచ్చాడు. సార్ షార్టేజ్ కనపడుతుంది, షార్టేజ్ ఎందుకే అని చెప్పని గట్టిగా అరిచాను, ఎందుకోసం షార్టేజ్. సరే వెంటనే నాకు ఈ వ్యాపారం మీద పెద్ద అనుభవం లేక ఒక రైస్ మిల్ పిలిచి తీసుకుని మొత్తం బస్తాలన్నీ లెక్కెట్టించాం. తేడా కనపడుతుంది, బాగా అందరినీ తిట్టి. రెండోది ఏంటంటే దాంట్లో నేను పెట్టుకున్నది ఏమన్నాయంటే నేనేమన్నా ఉద్యోగానికి పిలిచిపెట్టాను. ఒక ఆయన ఇక్కడే ఉన్నాడు, ఈ పేట ఆయన ఇబ్బందుల్లో ఉంటే ఓ రోజు వస్తే సరే అక్కడికి వెళ్ళి పని చేయమని చెప్పాను. ఇంకొక ఆయన వేమూరు గాంధీ గారు, ఆయనకి 2 కిడ్నీలు చెడిపోయి చావు బతుకుల్లోంచి బయటకు వచ్చి ఇల్లుకి ఇబ్బందిగా ఉందని నాకు కౌరు చేస్తే వాళ్ళ మనవరాలని దాంట్లో పని చేయమని చెప్పాను. నాకు అవసరం ఉండి కాదు, జీవితం ఇవ్వడం కోసం. నేను పెట్టుకున్నది ఏమని ఏ రోజు దాంట్లోకి వెళ్ళేవాడిని కాదు. అసలు అయిపోయింది. ఆ డిపార్ట్మెంట్ లో
షార్టేజ్ కనపడింది, వచ్చాడు, మనకు కూడా షార్టేజ్ తేడా కనపడింది. ఇతని మీద నాకు నమ్మకం, ఎందుకంటే దగ్గర మీ అందరికీ తెలుసు 2015లోనే ఇప్పుడు వచ్చాడు, 15లో 16లో వచ్చాడు, పాలిటెక్నిక్ ఫెయిల్ అయ్యి వచ్చాడు నా దగ్గర. వస్తే ఊరికే ముందు పెళ్లి శుభలేఖలు తీసుకోవడం, రాసుకోవడం, కంప్యూటర్లో ఎక్కించడం, టైప్ చేసి పొద్దున్నే నాకు రాత్రికి ఇవ్వడం, అది స్టార్టింగ్ ఉద్యోగం. అక్కడి నుంచి ఎన్ని లావాదేవీలు చేసినా లెక్కలు చేసినా ఫైల్ చూస్తే నమ్మకంగా కనపడుతున్నాడు. గాడి దగ్గర రాజాన్న పడుతుంటాడు. అంటే నమ్మకం కుదిరినప్పుడు ఏం చేస్తాం, ఏదన్నా అలాగే నడిపిస్తాం. నడుస్తూ ఉంటే సరే ఇతన్ని మంచి ఎందుకయ్యా అంటే నన్ను ఎలక్షన్ డ్యూటీకి కిట్బాబు రమ్మన్నాడు, నేను ఖాళీ దగ్గర అన్నాడు. ఖాళీలు బయటకు వచ్చేసాం, గాంధీ గారి మనవరాలు తప్పు చేసినట్టుంది, నాతో వచ్చేసాం. అందరినీ కేకలేసి తిట్టి ఏం చేస్తాను, నాకు కర్మ అందుకున్నాను అని చెప్పి వెంటనే జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం. ఇట్లా మా దాంట్లో షార్టేజ్ కనపడుతుందని మా మేనేజర్ వచ్చి చెప్పాడు. మేము వెళ్ళి చూసుకుంటే నాకు కూడా అనిపించింది. కాబట్టి వెంటనే దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఆ ఇన్స్పెక్షన్ అయ్యాక మీకు కూడా తేడా అనిపిస్తే మీరు మాది నైతికంగా నాది తప్పు లేనప్పటికీ టెక్నికల్ గా కూడా నాకు దాంట్లో మా మేనేజర్ని అపాయింట్ చేసుకున్నాం కాబట్టి నాకు సంబంధం లేనప్పటికీ కూడా జాయింట్ లయబిలిటీ ప్రభుత్వాన్ని మా దగ్గర పనిచేసే వాళ్ళది జాయింట్ లయబిలిటీ అయినందుకు కాబట్టి కూడా ప్రభుత్వానికి ప్రజల ఆస్తికి నష్టం జరగకూడదు కాబట్టి మీరు ఎంత కట్టమంటే అంత కడతామని చెప్పని